మన శరీరం లోపల ఏం జరుగుతుందో మన కళ్ళతో చూడలేం, కానీ కేవలం ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంతో మన శరీరం లోపల దాగి ఉన్న సమస్యలను చిత్రాలుగా చూపించే యంత్రం ఒకటి ఉంది. అదే ఎంఆర్ఐ స్కాన్. అయితే ఒక అయస్కాంత క్షేత్రం మన శరీరం లోపల ఉన్న సమస్యలను ఎలా కనిపెట్టగలుగుతుంది? అసలు ఎంఆర్ఐ మన శరీరం లోపల ఏం చూస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. సాధారణంగా ఎంఆర్ఐ యంత్రంలో ఒక వ్యక్తిని పడుకోబెట్టి ఒక పెద్ద సొరంగం లాంటి భాగం లోపలికి తీసుకెళ్తారు. అక్కడి నుంచే అసలు ఆసక్తికరమైన ప్రక్రియ మొదలవుతుంది. మన శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిలో హైడ్రోజన్ ఉంటుంది. ఎంఆర్ఐ యంత్రంలోని శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఈ హైడ్రోజన్ కణాలను ఒక నిర్దిష్ట దిశలో అమర్చుతుంది. ఆ తర్వాత వాటిపై రేడియో వేవ్స్ పంపిస్తారు. ఈ రేడియో తరంగాల ప్రభావంతో హైడ్రోజన్ కణాల్లో మార్పు జరుగుతుంది. తర్వాత అవి తిరిగి తమ స్థితికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన సంకేతాలను విడుదల చేస్తాయి. ఎంఆర్ఐ యంత్రం ఆ సంకేతాలను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని కంప్యూటర్ విశ్లేషించి మన శరీరం లోపల ఉన్న కణజాలాల అత్యంత వివరణాత్మక చిత్రాలుగా మార్చుతుంది. అందుకే ఎంఆర్ఐ ద్వారా బయటికి కనిపించిన ఎన్నో విషయాలను వైద్యులు పరిశీలించగలుగుతారు. ముఖ్యంగా మెదడు, వెన్నుపాము, కండరాలు, కీళ్లు, లిగమెంట్లు వంటి సాఫ్ట్ టిష్యూస్ లో ఉన్న మార్పులను గుర్తించడానికి ఎంఆర్ఐ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి చాలా మందికి ఉండే ఒక సందేహం, ఎంఆర్ఐలో రేడియేషన్ ఉంటుందా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎంఆర్ఐ ఎక్స్రే లేదా సిటీ స్కాన్ లాగా అయోనైజింగ్ రేడియేషన్ ను ఉపయోగించదు. దీనికి బదులుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు రేడియో వేవ్స్ ఉపయోగిస్తారు. అయితే ఎంఆర్ఐ చేయించుకునే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా చెప్పాలి. శరీరంలో పేస్ మేకర్, కొన్ని మెటల్ ఇంప్లాంట్స్ లేదా ఇతర మెడికల్ డివైసెస్ ఉంటే వాటి గురించి వైద్య సిబ్బందికి ముందే తెలియజేయాలి. ఎందుకంటే ఎంఆర్ఐలో ఉపయోగించే బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా కొన్ని లోహ పరికరాలు సమస్యను కలిగించవచ్చు. ఇక ఎంఆర్ఐ సమయంలో వచ్చే పెద్ద శబ్దాలు కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి. అవి యంత్రంలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మారుతున్నప్పుడు ఏర్పడే శబ్దాలు. అందుకే ఎంఆర్ఐ పేరు విన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎంఆర్ఐ అనేది అందరికీ అవసరమైన సాధారణ పరీక్ష కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు అవసరమని భావించినప్పుడు మాత్రమే ఈ స్కాన్ చేయిస్తారు. ఎందుకంటే మన కళ్ళకు కనిపించని శరీరం లోపలి ప్రపంచాన్ని చిత్రాల రూపంలో మన ముందుకు తీసుకురావడమే ఎంఆర్ఐ అసలైన ప్రత్యేకత. ఒక అయస్కాంత క్షేత్రం, హైడ్రోజన్ నుంచి వచ్చే సంకేతాలు, వాటిని చిత్రాలుగా మార్చే కంప్యూటర్, ఇవన్నీ కలిసి మన శరీరం లోపల దాగి ఉన్న విషయాలను మనకు చూపిస్తాయి. ఇదే ఎంఆర్ఐ స్కాన్ వెనుక ఉన్న అద్భుతమైన టెక్నాలజీ. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటే వినురవేమ ఛానల్ ను ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో ఒక కొత్త విజ్ఞానం మీకోసం ఎదురు చూస్తోంది.